మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయునని ఆయన మీద చెప్పున్నది చేయునని నేను ప్రభు వాక్యం దీవించుగాను. ఆయన మీతో చెప్పినది మీరు చేయండి. ఈరోజు మనం గమనించాలి, మనందరం కూడా ఏసై చెప్పింది చేస్తున్నామా, చేయట్లేదా, లేక చెప్పండి చేస్తున్నాం, అదే మనం పరిస్థితి చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క తల్లి గారు మరియమ్మ యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఒక వివాహంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. కానా అనబడిన ఊరిలో వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి మరియమ్మ గారు వచ్చారు, యేసుప్రభు వారు కూడా పిలువబడ్డారు కాబట్టి యేసుక్రీస్తు ఆయన శిష్యులు కూడా వచ్చారు. ఆ వివాహంలో ఆ దినాల్లో ఉన్నటువంటి వాడుక, వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ద్రాక్షరసం ఇచ్చే చక్కటి సాంప్రదాయం వాడుక ఆ దేశంలో ఉంది. అందరికీ ద్రాక్షరసం ఇస్తున్నారు. ఊహించిన రీతిలో అకస్మాత్తుగా ద్రాక్షరసం అయిపోయింది. మరి ఆ వివాహంలో చాలా గమనించుకుంటూ ఎక్కడ ఏముందా ఏం లేదా ఏమైపోయిందా అని గమనించుకుంటూ సరిచేస్తున్నటువంటి మరియమ్మ గారు చాలా బాధ్యత తీసుకున్నారు. వెంటనే ద్రాక్షరసం అయిపోయిన సంగతి గుర్తించినటువంటి మరియమ్మ గారు యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయనైతే ఆ సమస్యను వెంటనే పరిష్కరించగలడని ఆమె గొప్ప నమ్మకం, విశ్వాసం. ఎవరి దగ్గరికి పోలేదు. వాస్తవానికి అందరూ పిలువబడినట్టుగానే యేసుప్రభు వారు శిష్యులు వివాహానికి పిలువబడ్డారు. ఆయన నా పెళ్లికి ప్రాధాన్యం కాదు. యేసుక్రీస్తు వారు పెళ్లి పెద్ద కాదు, పెళ్లికి వచ్చిన ప్రాధాన్యం అంతకన్నా కూడా కాదు. అందరూ ఏ రీతిగా అయితే పిలువబడ్డారో ఏ రీతిగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. ఇప్పుడు మరియమ్మ గారు ఎవరికి చెప్పాలి? ద్రాక్షరసం అయిపోయింది ఎవరికి చెప్పాలి? ఆ పెళ్లి పెద్దకి చెప్పాలి. లేదంటే ఆమె ఎవరి తరపున అయితే వచ్చి ఉందో, అంటే పెళ్లి కూతురు తరపున వచ్చి ఉంటే వాళ్ళకి చెప్పాలి, పెళ్లి కుమారుడు తరపున వచ్చి ఉంటే వారికి చెప్పాలి. లేదా వివాహాన్ని ఎవరైతే జరిపిస్తున్నారో పరీక్ష. కానీ ఇక్కడ ఎవరు చెప్పింది? యేసు ప్రభువు చెప్పింది. అయ్యా, వివాహంలో అకస్మాత్తుగా ద్రాక్షరసము ఏం చేసినప్పుడు నువ్వు చేయాల్సిందే అన్నట్టుగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, తెలుసు తన కుమారుడు ఎంత సమర్థంగా, తన కుమారుడు ఎంత అద్భుత కార్యం చేయగలడు అని మరియమ్మకు బాగా బాగా తెలుసు కాబట్టి చెప్పింది. మనం కూడా చెప్పాల్సిన వాళ్ళు కాబట్టి కొన్నిసార్లు ఎవరికి చెప్తుంటాం. అప్పుడు వేరే వాళ్ళు ఉంటే వెంటనే మనల్ని అడుగుతారు, ఏమయ్యా నువ్వు ఎవరికి చెప్పాలా, మా కథ చెప్పాలా, నువ్వు ఎవరికో చెప్తే ఎలాగా అని అనుకుంటారన్నమాట. కానీ మనకు తెలుసు ఎవరికి చెప్పాలో అని. మన అయితే ఎవరికి చెప్తాం తెలుసా? ఎవరికి చెప్తాం? చేయగలిగిన వాళ్ళకే చెప్తాం. పక్కన వాళ్ళకి మా కథ నువ్వు చెప్పాలి, వాళ్ళకి చెప్తే ఎట్లా అని అంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనకు తెలుసు ఎవరికి చెప్తే పని జరుగుతుంది, ఎవరు ఉంటుందో, నమ్మకం ఉంటుందో వారికి పని చెప్తాం. ఇక్కడ మరియమ్మ గారు ఎవరికో చెప్పలేదు, కానీ తన కుమారుడైన యేసయ్యకే చెప్పింది. ఎందుకంటే ఆయన సమర్థుడు. ఆయన చేతికి అప్పగించే పని పూర్తి చేయడానికి యేసుక్రీస్తు వారు సమర్థుడు, శక్తివంతుడని మరియమ్మకు తెలుసు. యేసుప్రభు వారు వెంటనే ఇక్కడ కార్యం చేయలేదు, కానీ ఆయన ఏమన్నారంటే, నా పని ఇంకా, నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అమ్మా అని చెప్పాడు. అయితే కాసేపటికల్లా వెంటనే ఆ మరియమ్మ ఏం చేసిందంటే, తల్లి గారైన మరియమ్మ ఏం చేసిందంటే, అక్కడ ఒక పనుడు ఉంది, ఆ పనుడు పిలిపించి, పరిచారకులు పిలిపించి ఏం చెప్పిందంటే, ఆయన మీతో చెప్పింది మీరు చేయండి అని. ఎవరితో చెప్పింది? పైనవతో చెప్పింది. పైనవాడు రెడీగా ఉన్నారు. ఆయన ఏం చెప్తే అది చేయడానికి. ఏం చెప్తాడు ఆయన? మార్కెట్కి వెళ్ళి ద్రాక్షరసం తీసుకోమని చెప్తాడా?
లేదా మార్కెట్ ద్రాక్షలు తీసుకొచ్చి మీరు బాగా తొక్కండి అని చెప్తాడా? మరి ఆయన చెప్తే ఏది చెప్పినా చేయాలి కదా అన్నట్టుగా ఆ పనులు రెడీగా ఉన్నారు. వాస్తవానికి ఆ పని వాళ్ళకు కూడా తెలియదు ఆయన ఏం చెప్తాడు. ఎవరైతే కదా అనుకుంటారు, ఏమనుకుంటారు? ద్రాక్షలు తెమ్మంటాడేమో, లేక ద్రాక్ష రసం తెమ్మంటాడేమో, ఇంకేమన్నా పని చెప్తాడేమో అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ మనం మొదట గమనించాల్సిన ఏంటంటే మరియమ్మ గారు చెప్పిన ఒక మాట మనం చాలా జాగ్రత్తగా గమనించింది. ఏంటంటే ఆయన మీతో చెప్పింది మీరు చేయండి. ఏ కాలమైనా కావచ్చు అండి, ఏ తరమైనా కావచ్చు, మరియమ్మ చెప్పిన మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనం గుర్తించాలి. మనందరం చేయాల్సిన పని ఏంటంటే యేసే చెప్పింది మనం చేయాలి. ఎప్పుడైనా సరే మన జీవితం బాగుపడాలంటే, మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన జీవితంలో దేవుని జీవితం సంపూర్ణంగా నెరవేర్చబడాలంటే ఆయన మనతో చెప్పింది మనం చేయాలి. కానీ ఈరోజు ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ మన దేశంలోనూ యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు లెక్కకు మించిన విస్తారంగా ఉన్నారు, కోట్ల కొలదిగా ఉన్నారు. ప్రపంచమంతటా ప్రభువును ఆరాధిస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, బైబిల్ వింటున్నారు, చర్చికి వెళ్తున్నారు, ఇళ్లలో ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుడి గురించి బాగా తెలుసుకున్నారు. కానీ ఒక్క విషయానికి వచ్చేసరికి ఏమవుతారంటే ఒక అడుగు వెనకేసేస్తారు. ఏంటంటే ఆయన చెప్పింది చేసే విషయంలో, ఆయన ఏదైతే కొంత చెప్తారో అది చేసే విషయంలో ఒక నిమిషం ఆలోచిస్తాం. ఏం ఆలోచిస్తాం తెలుసా? ఆయన చెప్పింది లాభకరంగా ఉంటే వెంటనే ఓకే ప్రభా నేను చేసేస్తాను, నేను సిద్ధంగా ఉన్నా ప్రభా, నేను చేసేస్తాను ప్రభా అంటాం. ఇప్పుడు అది మనకు ఆదాయకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అలా కాకుండా కాస్త ఇబ్బందికరంగా ఉందనుకో, వేసే చెప్పిన మాట నష్టం వచ్చేటట్టుగా ఉందనుకోండి, కాస్త కష్టముగా ఉందనుకోండి, ఏం చేస్తామంటే కాస్త ఆలోచిస్తాం. ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే కాముగా వెళ్ళిపోతాం. ఎందుకంటే అందరూ ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం ఉండదు, అందరికి ఒకే రకమైన తీర్మానం ఉండదు, అందరూ ఒకే రకమైన భక్తి ఉండదు, అందరూ ఒకే రకమైన విశ్వాసము ఉండదు. అది వాస్తవం. అందరి చేతుల బైబిల్ ఒకటిగా ఉన్నా అందరి విశ్వాసం అయితే ఒకటిగా ఉండదు, అందరి భక్తి ఒకటిగా ఉండదు. ఇది వాస్తవం. ఇది కాబట్టి ఆయనతో చెప్పింది చెప్పిన మాట అన్ని తరాలకు మనకు కూడా వర్తిస్తుంది. ఆయన చెప్పింది చేసినట్లయితే, ఆయన మనతో చెప్పింది మనం చేసినట్లయితే మన జీవితంలో ఊహించిన అద్భుతాలు మనం చూస్తామండి. ఊహించిన అద్భుతాలు మనం చూస్తాం. మరి ఆయన చెప్పింది మనం చేశారు, అద్భుతాలు జరిగాయి, మన జీవితంలో జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయంటే నమ్మి ఆయన చెప్పింది చేసినప్పుడు. ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. మొదట యేసయ్య మనతో చెప్పింది మనం చేస్తున్నామా లేదా? ఆయన మనం చెప్పింది చేస్తున్నామా లేదా? ఆయన చెప్పింది చేయకుండా నువ్వు ఏది చేసినా కూడా ఆయన మనల్ని మెచ్చుకో. చెప్పింది చేయాలి. మొదట చెప్పింది చేయకుండా ఏదైతే చేస్తే ఎలా మెచ్చుకుంటాడు ఆయన? కొంతమంది ఇలా ఉంటారు కదా, తల్లిదండ్రులు ఒకటి చెప్తే అది చేయకుండా ఏదేదో చేస్తారు. డాడీ మెచ్చుకుంటారులే, మమ్మీ మెచ్చుకుంటారు. ఎలా మెచ్చుకుంటారు? నువ్వు ఏది అయితే విన్నావో, ఏదైతే నీకు చెప్పబడిందో అది చెప్పినప్పుడు, అది చేసినప్పుడు మాత్రమే మమ్మీ డాడీ మెచ్చుకుంటారు. కానీ దాన్ని పక్కన పడేసి నువ్వు ఏదైతే చేసినంత మాత్రం వాళ్ళు మెచ్చుకోరు. అదే వేస్తే కూడా అదే ఇక్కడ చేశారు, కొంతమంది చేశారు, చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం చూద్దాము వాళ్ళు ఏం చేశారో, ఎలాంటి అద్భుతాలు జరిగిందో చూద్దాము. ఇందులో మొదటగా చూడండి, ఇదే అధ్యాయంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. యేసుక్రీస్తు వారు తమ ఎదుట మీరు ఏం పని చెప్తారా అని ఎదురు చూస్తున్నా
ఆ పని వాళ్ళతో ఆ పరిచారకులతో ఏం చెప్పాడైనా అక్కడంట 6 రాతి బాణాలు ఉన్నాయి, పెద్ద పెద్ద తొట్లు లాంటివి, సిమెంట్ తొట్లు ఉన్నట్టుగా రాళ్లతో చెక్కబడిన తొట్లు ఉన్నాయి, ఒక 6 ఉన్నాయి. అది ఎందుకు పెడతారంటే ఆ దినాలు శుద్ధీకరణ ఆచారం. అక్కడికి వచ్చినప్పుడు అతను నీళ్ళు తీసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని మొక్క కడుక్కొని లోపలికి రావడానికి అక్కడ పాత్రలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. యేసుక్రీస్తు ఏం చెప్పారంటే పని వాళ్ళతో మీరు ఆ రాతి బాణలను నీళ్ళతో నింపండి అని చెప్పారు. అది ఆయన చెప్పిన పని. వాళ్ళు ఏం చేశారు? నింపారా లేదా? నింపారా లేదా? వెంటనే ఆ పని వాళ్ళు యేసుక్రీస్తు ఏ మాట అయితే చెప్పాడో, ఏ పని అయితే చెప్పాడో అలాగే చేశారు. 6 రాతి బాణల్లో నీళ్ళతో నింపారు. ఎలా నింపారంటే అంచుల మట్టుకు నీళ్ళతో నింపారండి. ఇది వాళ్ళు చేసిన పని. కాబట్టి యేసు ప్రభు చెప్పిన పని తూచా తప్పకుండా ఎలా చెప్పాడు అలా చేశాడు. మొదట వాళ్ళు అనుకుని ఉంటారు, ఈయన ఈ సమయంలో మనల్ని ఎక్కడికో పంపించి ద్రాక్ష తెమ్మంటాడేమో, లేక ద్రాక్ష రసం తెమ్మంటాడేమో అని అనుకునవచ్చు. కానీ వాడు చాలా సులభమైన పని చెప్పాడు, అంతే కదా. వాళ్ళు అనుకున్న పని కన్నా ఇది చాలా సులభం. ఎందుకంటే నీళ్ళు అక్కడే ఉన్నాయి, బాణాలు ఇక్కడే ఉన్నాయి, ఆ నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో పోయడం అంతే, ఇంకేం లేదు ఇబ్బంది. కాబట్టి వాళ్ళు అనుకున్న పని కన్నా చిన్న పనే చెప్పాడండి. కొన్నిసార్లు మనం అనుకున్న దానికన్నా చిన్న పని చెప్పాడు, కొన్నిసార్లు మనం అనుకున్న దానికన్నా చాలా పెద్ద పని చెప్పేశాం. మనం చాలా సింపుల్ గా చెప్తాడు అనుకుంటాం, చాలా పెద్ద పని చెప్తాడు. కొన్నిసార్లు మనం చాలా పెద్ద పని చెప్తాడో వేసి అనుకుంటాం, చిన్న పని చెప్పేశాం. కానీ మొత్తానికి ఆయన మన దగ్గర నుంచి ఆశించేది ఏంటో తెలుసా? నేను చెప్పింది వీళ్ళు చేస్తున్నారా లేదా అని. ఈ పని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ 6 రాతి బాణాలను నీళ్లతో నింపేశారు. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు ఆ రాతి బాణం దగ్గరకు వచ్చాడు. నీళ్లతో నింపబడినటువంటి రాతి బాణాలు ఉన్నాయి, అక్కడ వచ్చి నిలబడ్డాడండి. నిలబడిన తర్వాత ఏం జరిగిందో మనందరికి బాగా తెలుసు కదా. ఏమైపోయింది? నీళ్ళంతా కూడా ద్రాక్షారసం మారిపోయింది. నీళ్ళంతా ద్రాక్షారసంగా మారిపోయింది. అక్కడ యేసు ప్రభు ఏమైనా ప్రార్థన చేశాడా? ఈ నీళ్ళను ద్రాక్షారసంగా మారుగాక అని చెప్పాడా? చెప్పలేదు. మరి ప్రార్థన చేశాడా? లేదు. ఆజ్ఞాపించాడా? లేదు. ఏం చేశాడంటే ఆ నీళ్ళ దగ్గర వచ్చి నిలబడ్డాడంతే. హల్లెలూయా. నీళ్ళ దగ్గర నిలబడ్డాడంతే. నీళ్లు ఆటోమేటిక్ గా ద్రాక్షరసంగా మారిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం తెలుసా? ఆయన అనుకున్నది నోటితో చెప్పనక్కర్లేదు, ఆయన మనసులో అనుకున్నది జరిగిపోవాలి. దేవుని యొక్క సృష్టింపబడినటువంటి ఆ నీళ్లు క్రీస్తు యేసు యొక్క హృదయాన్ని ఎదిగాయి. నీళ్ళకి జీవం ఉందండి, నీళ్ళకి జీవం ఉంది. నీళ్ళతో మనంతా ఉపయోగిస్తాం, నీళ్ళకు కూడా జీవం ఉంది. జీవం ఉంది కాబట్టి ప్రవహిస్తా ఉంది ఆ నీళ్ళు. అందుకనే నీళ్లు నీళ్ళకు ఒక మాట్లాడాలండి, దాని జీవదానం ఏదో మొత్తానికి అంటారు. అది నీళ్ళు అది చాలా ఇంపార్టెంట్ కదా. నీళ్ళతో వ్యర్థం చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. మరి తమిళనాడు చూస్తే ఆ నీళ్లు లేకుండా చాలా ఇబ్బందులు పడుతుంటారు. కిలోమీటర్ దూరం దాకా వరుసగా బిందులు ఉంటాయి. అటు చెన్నైకి వెళ్తే పక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రం చూస్తే వీధికి 4 కొళాయిల నీళ్లు కాలంలో పోతానే ఉంటాయి. తేడా చూడు ఎంత ఉందో. అక్కడ వాళ్ళకి ఎంత అవసరం అంటే క్యూలు ఉంటాయి బిందులు. 1 కిలోమీటర్ దూరం ఉంటుందేమో, లేక 2 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో, వరుసగా బిందులు రద్దులు పెట్టేసి ఉంటారు. ఇక్కడ చూస్తే నీళ్ళు అంతా వేస్ట్గా. నీళ్ళు చాలా చాలా విలువైంది, దానికి జీవం ఉంది. జీవం ఉన్నటువంటి ఆ నీటికి యేసయ్య హృదయం వాంఛ తెలిసింది. ఏంటి యేసయ్య హృదయం వాంఛ? ఈ నీళ్లు రాక్షసంగా మారిపోవాలి. అది ఆయన హృదయం తలంపు. వెంటనే ఆ నీళ్ళు ఆయనకు లోపడింది. ఆయన శక్తిగల కార్యం నీళ్ళలో జరిగింది. నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయింది. అక్కడ ఉన్న పని వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారిందని. వాళ్ళందరూ గుంచుకున్నారు, తీసుకుని అందరికీ పంచుతున్నారు. అందరూ ద్రాక్షరసం తాగుతూ ఉన్నారు. వీళ్ళు ప్రధాని కూడా తాగాడు, తాగి ఆనందించాడు. వెంటనే పెళ్లి కుమారుని పిలిపించేవాయా. అందరూ మొదట మంచి ద్రాక్షరసం పోస్తారు, పోను నాసి రకం ద్రాక్షరసం పోస్తారు. మనందరూ తెలుసు కదా, మధ్య ఎక్కువైతే
మజ్జిగ పచ్చడి అవుతుంది, అవసరమైతే సాంబార్ కూడా పచ్చడి అవుతుంది. మజ్జిగ పచ్చడి ఇది అన్నింటిలో నీళ్ళు పోసేస్తాం, చారులో నీళ్ళు పోసేస్తాం, సాంబార్లో నీళ్ళు పోసేస్తాం. కాస్త ఎక్కువ తిన్నారంటే కారం ఎక్కువ వేసేస్తాం. ఒక ఊరికి మేము వెళ్ళినప్పుడు చాలా మంది వాళ్ళ ఇంటికి రాబోతున్నారు. ఆ రోజు విందు ఏర్పాటు చేశారు, మటన్ చేశారండి. అమ్మో, మటన్ చేయడం చిన్న విషయం. ఈ దినాలు ఈ రేట్లకి మటన్ ఏర్పాటు చేశారు. కమ్మగా వాసన. 2 ముక్కలు చేసి చూడండి ఫాస్టర్ గారు అని టేస్ట్ చూసాం. సూపర్గా ఉంది. ఎలా అంటే సూపర్గా ఉందన్నా? అవునా? 2 కారం కలుపు దాంట్లో అన్నారు. సూపర్గా ఉందని చెప్పాడు. పచ్చి కారం కలిపేసింది. ఇది పొయ్యి మీద ఉన్నప్పుడు కాదు, దింపేసిన తర్వాత పచ్చి కారం 4 గెరిట్లో వేసి కలిపించారు. ఏం పొందారు పొలం కలిపించిన తర్వాత ఏంటి బాగుందా? ఇంత కారం కలిపండి. బాగుంటే ఇంత తింటారండి. అసలు కారం వేసామంటే ఇంత తినడం ఇంత తింటారు. అంత మాత్రం ఎందుకు చేయడం కదా? తెలివి ఏంటి? మిగిల్చుకోవాలని తెలివి, అందరికి సరిపోవాలని తెలివి. పెట్టుకోమన్నప్పుడు ఏమంటారు? చాలు కాకపోతే మోనంతా మండిపోతుంది. ఏడ పెట్టుకుంటాం? మటనే నిజమే, వాళ్ళ ముందు ఏమైనా కొనుక్కుంటా తినలేం కదా. మన ఇంట్లో ఏదో చేసుకోగా మాట చెప్తున్నానంటే, మంది ఎక్కువైతే ఏదైనా కానీ పలసన అయిపోతే రకరకాల ప్లానింగ్లు కూడా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఏమంటారంటే, అందరూ మొదట మంచిది ఇస్తారు, పోను నాస్తి రకమిస్తారు, మీరు చివరి వరకు మంచి ద్రాక్షరసం పెట్టుకొని ఉన్నారు అని చెప్పి శభాష్ వెరీ గుడ్ అన్నట్టుగా ఆ పెండ్లి ప్రధాని ఆ పెండ్లి కొడుకుని మెచ్చు. ఆ నీళ్లు తెచ్చి పోసిన వాళ్ళకి మాత్రమే, ఆ పని వాళ్ళకి మాత్రమే తెలుసు అండి ఆ నీళ్లు, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో అని. మీరు ఎవరికి కూడా యేసుప్రభువుకు ఆ పని వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, నీళ్లను యేసుప్రభు ద్రాక్షగా మార్చాడు. అది గొప్ప అద్భుతం. యేసుప్రభు తన జీవితంలో చేసిన అనేకమైన అద్భుతాలు చేశాడు. వాటిలో మొదటి అద్భుతం కూడా అదే మన బాగా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ అద్భుతం జరగడంలో అక్కడ పని వాళ్ళ పాత్ర ఉంది. ఏంటి ఆ పాత్ర అంటే, యేసుప్రభు ఏదైతే చెప్పాడో అది వాళ్ళు చేశారు. అక్కడ దేవుడు అద్భుతం జరిగించాడు. వాళ్ళు లోపడ్డారు. ఆ పని వాళ్ళు లోపడకుండా, అయ్యా మేము పోయాం, మేము నీళ్లు పోయాం, నువ్వే పోసుకో, నువ్వే తెచ్చుకో అంటే అక్కడ ఒకవేళ ఊరకు ఉండేవాడేమో, లేకపోతే ఇంకేమైనా చేసేవాడేమో. కానీ అక్కడ వాళ్ళ పని చేశారు. కానీ ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం తెలుసు, రాక్షసంగా మాత్రం తెలుసు అది సంతోషానికి గుర్తుగా ఉంది అని. రాక్షసం సంతోషానికి గుర్తు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించే ఆ శాశ్వతమైన పరిపూర్ణమైన సంతోషం అందరూ అనుభవించాలి అంటే నేను చూపిస్తాను. ఆయన చెప్పింది చెప్పాడు, నేను ఇచ్చే సంతోషమును ఎవ్వరు కూడా మీ దగ్గర నుంచి తీసివేయలేరు. యేసు ప్రభు వారు ఇచ్చే సంతోషాన్ని ఎవ్వరు కూడా తీసివేయలేరు. ఏ పరిస్థితుల్లో అయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజంగా యేసులో విశ్వాసం వచ్చిన వారు వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు, వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారండి. 3 పూట్ల కాదు, ఒక్క పూట తిన్నా సంతోషంగా ఉంటారు. ఒక పూట కూడు లేకపోయినా గంజి నీళ్ళు తాగినా సరే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఒకతను బాగా సంపాదించే ఒక వ్యక్తి, చాలా పెద్ద బిల్డింగ్ ఉంది, భార్య బిడ్డలు ఉన్నారు, మంచి సంపాదన ఉంది, తర్వాత కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం ఉంది. వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే, కానీ నమ్మకంగా లేరు దేవునికి. కనీసం సరిగ్గా చర్చి కూడా వాళ్ళు వెళ్ళరు, ఇంట్లో ప్రార్థన చేసుకోరు, వాక్యము చదవరు. వాళ్ళు ఎలాంటి క్రైస్తవులు అంటే పండగ క్రైస్తవులు అనమాట. ఎప్పుడు క్రిస్మస్కి, న్యూ ఇయర్కి వెళ్ళే క్రైస్తవులు అనమాట. అలాంటి దేవుని బిడ్డలంటే వాళ్ళ ఇంటి పక్కన ఒక చిన్న పూరి గుడిస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి రిక్షా ఇస్తారంట. అతనికి భార్య బిడ్డలు ఉన్నారు. ఎంతో సాయంత్రం వస్తాడు, రిక్షా ఇస్తాడు. ఆ రిక్షా తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టగానే ఆ భార్య పరిగెత్తుకుంటూ భర్త దగ్గరికి వస్తుంది, ప్రేమగా ఆహ్వానిస్తుంది. పిల్లలంతా నాన్న 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 అని వచ్చి ఆయన పట్టుకుంటారు. ఆయన కష్టాలు ఏదో తీసుకొచ్చిన కొన్ని పొట్లాలు పిల్లలకి ఇస్తారు, అవి తీసుకొని పిల్లలు ఆనందిస్తుంటారు. ఆరు బయట కూర్చొని చక్కగా భార్య బిడ్డలు మాట్లాడుకుంటారు, సంతోషంగా వచ్చిన ప్రార్థన చేసుకొని అందరు కలిసి భోజనం చేస్తుంటారు. ఈయన మెత్తి మీద నుంచి చూస్తారంట ఈ ధనికుడు. పక్కన కుటుంబాన్ని చూస్తుంటే ఈర్ష్యగా ఉంటదంట. నా సంపాదన ఎంత, లక్షలు సంపాదిస్తున్నాను, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాను, రూమ్కి AC
ఏసీలు ఉన్నాయి, నా పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్లో చదివిస్తున్నాను, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, నాకు నెమ్మది లేదు, సంతోషం లేదు. ఎవరి పాటు వారు ఉంటారు, వారిని పట్టించుకోరు, బిడ్డలు పట్టించుకోరు, ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు, ఎవరి చర్చికి వెళ్ళరు, ప్రార్థన చేసుకోరు. కానీ ఈ కుటుంబం రోజు కూడా ఎంత సంపాదిస్తాడు, 100 సంపాదిస్తాడు, 200 సంపాదిస్తాడు, ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నాడు ఏంటి అడిగితే వాడిని అడిగాడు, ఇంత ఆనందంగా మీరు ఎలా ఉంటున్నారు, ఈ సంపాదన మీరు ఏంటంటే ఒకటే అన్నాడు, మా సంపాదన కారణం మా ఆనందానికి కారణం మా సంపాదనలో మా ఇల్లు కాదండి, మేము వేసే నిజంగా నమ్ముతున్నాం, ఆయన సన్నిధికి వెళ్తాం, ప్రతిరోజు ఇంకా మేము ప్రార్థన చేసుకుంటాం, కాబట్టి మాకు ఏమీ లేకపోయినా ఏసే ఇచ్చిన సంతోషం మాకు. కాబట్టి ఇప్పుడేమే కాదా, ఏసే ఇచ్చే సంతోషం మన జీవితంలో మనం స్వతంత్రించుకోవాలి అంటే ఆయన చెప్పింది మొదట మనం చేయాలి. నీ ఇష్టం ప్రకారం నువ్వు చేసావంటే నీ జీవితానికి సంతోషం ఎన్నడూ రాదండి. దుఃఖము 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 దుఃఖం అంటే జీవితం అంతా దుఃఖంతో వెళ్ళిపోతాం. ఎందుకంటే ఏసే చెప్పింది కొన్నిసార్లు కొంత కష్టంగా అనిపిస్తుంది మనకి. ఆ కష్టంగా అనిపించి ఇది మనం చేయలేము, ఇది నా వల్ల కాదు, ఇది పక్కన పెట్టేసే బాగుంటుంది అని అనిపిస్తుంది మనకు. నిజమే, ఎందుకంటే చెప్పింది అలా ఉంటుంది, చాలా కష్టంగా ఇబ్బందిగా నష్టంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వాస్తవానికి ఆయన చెప్పింది మనం చేసినట్లయితే నిజమైన సంతోషం పొందుతున్నాం. అలా కాకుండా మనమే సొంతగా సంతోషాన్ని మనం సృష్టించుకోవాలనుకుంటే జీవితం అంతా వెళ్ళిపోయి. కాబట్టి అలాంటి పరిస్థితి మనకొద్దు. ఏసే మనకు సంతోషం ఇవ్వాలని ఆశిస్తున్నాడు, మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలని సంతోషం ఉండాలని ఏసే కోరుకుంటున్నాడు. కానీ మన బాధలో ఉండాలని, ఏడ్చుకుంటూ ఉండాలని, వేదనలో కొనసాగాలని ఆయన ఎప్పుడు ఆశించడు. ఆయన మనందరూ హ్యాపీగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ హ్యాపీనెస్ మనం కూడా స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన పని చేయాలి. ఆయన చెప్పిన పని మొదట మనం చేస్తే ఖచ్చితంగా సంతోషం మనం పొందుకుంటాం. ఇంకొక సందర్భంలోకి వెళ్దాం. ఆయన చెప్పింది చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇదే యోహాను సువార్త నుంచి 11వ అధ్యాయము 39వ వచనం. 11:39. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయిన 4 దినములైనది కనుక ఎప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమె అనెను. ఇక్కడ 39-40 వచనం చదువుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయం నుంచి. ఈ సంఘటన మనకు బాగా తెలుసు. ఏంటి ఈ సంఘటన అంటే, యేసు ప్రభువుకు చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? లాజరు చాలా అనారోగ్యంతో ఉన్నాడు. వెంటనే అతనికి ఉన్నటువంటి 2 సిస్టర్స్ ఉన్నారు. ఆయనకు ఏసే దగ్గర కబురు పంపించారు, యేసు ప్రభువా త్వరగా నువ్వు మా ఇంటికి వచ్చేస్తే, నువ్వంటే మా లాజర్ చాలా ఇష్టం, లాజర్ అంటే నీకు కూడా చాలా ఇష్టం కదా, అసలు త్వరగా మా ఇంటికి వచ్చావంటే, ఎక్కడున్నా త్వరగా మా ఇంటికి వచ్చావంటే. నా తమ్ముడు చాలా అనారోగ్యంతో ఉన్నాడు, చచ్చిపోతాడు, బయట వేస్తుంది, రోజు అతని చేతులు పెట్టి ప్రార్థన చేసామంటే నా తమ్ముడు బతుకుతాడు అని కబురు పంపించాను. యేసు వారు వెంటనే రాలేదు. తాను ఉన్న చోట మనం 2 రోజులు గడిపినట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. తీరా యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చేసరికి జరిగిన పరిస్థితి ఏమిటి అంటే, అనారోగ్యంగా ఉన్నటువంటి లాజరు ఏమైనాడు? చచ్చిపోయిన రోజులు అయినాక 4 రోజులు అయిపోయిందంట. సమాధి కూడా చేసేస్తారు. ఆ దినాల్లో సమాధి ఎట్లా చేస్తారంటే, ఒక గుర్రంగా ఉంటుంది, ఒక గుర్రంలాగా తొలిపించుకుంటారు, ఆ లోపల బాడీ పెట్టేసి పైన ఒక రాయి అడ్డుగా పెట్టేస్తారు. ఆ దినాల్లో అలా జరుగుతుంది. ఇప్పుడు మనం అలా చేయలేదు కదా, కింద తోపి ఒక బాక్సులు పెట్టి పెట్టేస్తారు. ఎందుకంటే మనకి గుర్రాలు లేవు కదా. ఆ దినాల్లో ఒక వాడుకుడు ఉండేది. ఎవరి సమాధి వాళ్ళు రెడీ చేసుకోవాలి, ఇల్లు రెడీ చేసుకుంటే సమాధి కూడా రెడీ చేసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఆ వ్యక్తి నేరే తీసుకెళ్ళి ఆ సమాధులు పెట్టేస్తారు. అది పరిస్థితి. అందరికి సమాధి, అందరికి ఇల్లు ఉన్నట్టే అందరు రెడీగా సమాధులు ఉంటాయి అన్నమాట. అది పరిస్థితి. ఓకే, ఇక్కడ పరిస్థితి ఇలా అయిపోయింది. యేసుప్రభు వచ్చేసరికి అక్క చెల్లెలు బోర్న ఏడుస్తున్నారు. యేసుప్రభు మనం ఇక్కడ ఉంటే అలా జరిగి ఉండేది కాదు,
నువ్వు ఎందుకు రాలేదు, అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చావు నువ్వు అన్నట్టుగా చాలా చాలా నిష్ఠూరపు మాటలు మాట్లాడుతున్నారు. బాగా లేనప్పుడే చెప్పావు కదా, రావచ్చు కదా, ప్రార్థన చేయవచ్చు కదా, మా తమ్ముడికి బాగు చేయవచ్చు కదా, నువ్వంటే మా తమ్ముడికి ఎంత ఇష్టం, అలాగే నీకు మా తమ్ముడు ఇష్టమే కదా, అంత ఇష్టం కూడా త్వరగా రావాలి కదా, ఎందుకు ఇంత ఆలస్యం చేసామనేసి అక్కచుడు చాలా టెన్షన్ పడిపోతూ, వేదన పడిపోతూ యేసేనుతో మాట్లాడుతున్నా. యేసే చెప్పాడంటే, ఎక్కడ పెట్టారు అబ్బాయిని, తమ్ముడు ఆడ పెట్టారు, అదే ఎక్కడుందా గృహ, ఆ సమాధిలో పెట్టారు, గడిపాదాం కదా, అక్కడికి వెళ్ళారు ఇలా తీసుకెళ్ళి వెంటనే వాళ్ళ సిస్టర్ ఉండి 4 రోజులు దగ్గర చేసి ఉండిపోయాడు లోపల, కప్పు కొడతా ఉంటాడు. ఇప్పుడు రాయి తీమని చెప్తావు ఏది ఆయన మాకు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తాను ఇది చెప్పలేదా, చెప్పాను కదా. రాయి తీయండి. వెంటనే వాళ్ళు ఏం చేశారు, యేసు ప్రభు యొక్క మాట విని రాయి తీశారండి. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన పని చేశారు. అక్కడ యేసు ప్రభు చెప్పిన పని చేశారు. ఏ పని అది? రాయి తీసేయడం. తీశారు. తీసిన తర్వాత వెంటనే యేసు ప్రభు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని పిలిచాడు. పిలిచిన వెంటనే ఏమైంది, చనిపోయి పుల్లు పట్టుకున్నటువంటి ఆ వ్యక్తి నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. అతనికి అంతా కింద నుంచి పైదాకా వస్త్రంతో కట్టేసినారు, ప్రేత వస్త్రం, రుమాలు కట్టేసినారు అనమాట. కింద నుంచి పైదాకా కట్టేసారు. దినాలు అలాగా కట్టడం వాళ్ళకి ఆనవాయితీ. సుగంధ ద్రవ్యాలు పోస్తారు, నుంచి పైదాకా ఒక వస్త్రాన్ని చుట్టేసి లోపల పెడతారు. అది వాళ్ళకి సాంప్రదాయం, వాళ్ళకి ఆనవాయితీ. ఓకేనా. ప్రేమైన చనిపోయిన లాజరు ఆ ప్రేత వస్త్రాలతో అలా నడుచుకుంటూ బయటకు వచ్చేసరికి అందరూ పెట్టిన పైన అందరూ ఆశ్చర్యపడిపోయినారు. ఎన్నడూ చూడలేదు చనిపోయిన వ్యక్తి బతకడం ఏంటి, చనిపోయిన వ్యక్తి బతకడం ఏంటి, ఎప్పుడు ఎక్కడ చూడలేదు, ఎప్పుడు ఎక్కడ మేము చూడలేదు. అద్భుతం కదేది. ఇలాంటి అద్భుతాలు బైబిల్లోనే కదండి, చాలా చోట్ల దేవుడు జరిగించాడు. హల్లెలూయా. చనిపోయిన వారిని లేపినటువంటి సంఘటన చాలా చాలా చోట్ల జరిగింది. ఎంతోమంది సాక్ష్యం ఇచ్చిందండి, వాస్తవమే. అయితే చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించేసేట, అందరినీ బతికిసేట. మనిషికి చావు అనేది ఖచ్చితం, పుట్టిన తర్వాత ఖచ్చితంగా చచ్చిపోవాలి. మరి ఎందుకు బతికిస్తున్నట్టు అక్కడక్కడ అంటే దేవుడు తన శక్తిని రుజువుపరుచుకునేదానికి అక్కడక్కడ ఇలాంటి కార్యాలు చేస్తాడు. అంతేగాని చచ్చిపోయిన అందరిని లేపమని యేసయ్య చెప్పలేదు. చచ్చిపోయిన అందరిని లేపేస్తే పెట్టలేదు. చావాలి కదా, మనిషి పుట్టడం ఎలాగో చనిపోవడం అలాగే జరగాలి. కానీ ఎందుకు అక్కడక్కడ జరిగిస్తాడంటే దాని ఎంత గొప్ప. అప్పుడప్పుడు ప్రజల మధ్య ఇలాంటి కార్యాలు చేసి మరలా తన శక్తిని ప్రజల మధ్య నిరూపించుకునేదానికి ఈ కార్యాలు చేస్తాడు. గతంలో సార్ చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఒకసారి అమెరికా దేశంలో గొప్ప దైవజనుడు ఆయన పెద్ద మీటింగ్ లో ఉపదేశం చేసిన తర్వాత యేసు ప్రభు శక్తిమంతుడు, కొన్ని లక్షల మంది ప్రజలు ఆ టాపిక్ విన్నారు. అక్కడ ఆ దేశంలో సేవకులకి చాలా మంది బహుమానం తెచ్చిస్తున్నారండి. అలాగే అందరూ బహుమానం తెచ్చిస్తున్నారట. మెసేజ్ చెప్పిన తర్వాత అందులో ఆవిడ ఒక బాక్స్ తీసుకొచ్చి చేతులు ఇచ్చిందంట. తీసుకుని పక్క పెట్టబోతున్నాడు. సరే పక్కన పెట్టద్దు, దాన్ని ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూడండి. చాలా బిజీగా ఉంటారు కదా, అయినా సరే నాకు చెప్పిందని ఓపెన్ చేస్తే పిత్తరపేట పాస్టర్. ఏంటంటే దాంట్లో చనిపోయిన ఒక బిడ్డ యొక్క బాడీ ఉందంట. దాంట్లో చిన్న బిడ్డ చనిపోయాడు. వెంటనే ఆ తల్లి ఏడుస్తుందంట. ఇప్పుడు చెప్పారు కదండి, యేసుప్రభు వారు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడని, నా బిడ్డని బతికిస్తాడా యేసుప్రభు అది ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఎక్కడ వచ్చుండదు ఆ పాస్టర్. ఎందుకంటే ఎక్కడైనా ప్రార్థన చేయమని చెప్పుంటారు, బాగా ప్రార్థన చేయమని చెప్తారు, ఎక్కడ దెయ్యాలు పట్టుకుంటే ప్రార్థన చేయండి అంటారు, ఇంకేదైనా ప్రార్థన చేయమంటారు. బెత్తరపోతుంటారు కదా, అలాంటి విషయాలు బెత్తరపోతారు. ఇలాంటి విషయాలు సంఘటన జరిగితే ఆశ్చర్యము, భయము, ఏమైంది ఆయన ఏం చేయలేదు. మరి దేవుని ఆత్మ హృదయంలో ప్రేరేపించాలో మనకు తెలియదు. కానీ ఆ పాస్టర్ గారు వెంటనే చేతులు పెట్టుకొని చిన్న ప్రార్థన చేశాడు. ప్రభా, నీ చిత్తం అయితే ఈ బిడ్డను బ్రతికించు, నేను కళ్ళు తెరిచే లోపల ఈ బిడ్డ కళ్ళు తెరవాలి అని ప్రార్థన చేశాడు.
ప్రార్థన చేసిన వెంటనే కళ్ళు తెరిచిన వెంటనే ఆ బాక్సులు బిడ్డ కళ్ళు తెరిచాడు. హల్లెలూయా. ఇది కట్టు కథ కాదండి, లక్షల మంది ప్రజల మధ్య జరిగిన వాస్తవం. ఇది ఎప్పుడూ కూడా జరగలేదు. ఇది ఇంచుమించుగా మేము అప్పుడే కొత్తగా యేసు ప్రభు నమ్ముకొని విశ్వాస జీవితంలో వస్తున్నామండి. అంటే ఇంచుమించు ఒక మేము 99 అప్పుడు మేము నమ్ముకుంది 99 సంవత్సరం మేము నమ్ముకుంది. ఇంచుమించు 99 లేక 2000 ఆ ప్రాంతంలో అమెరికాలో జరిగింది. ఇది అందరూ ఆశ్చర్యపడిపోయినారంట. ఆ మీటింగ్ ఏంటంటే ఆయన రూపంలో వెళ్తుంట చాలా మంది ప్రముఖులు ఆయన దగ్గరకు వచ్చి అడిగారంట, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగిందంటే ఇది 4 గోడల మధ్య జరిగిన విషయం కాదు, కొన్ని లక్షల మంది ప్రజల మధ్య జరిగిన అద్భుతము. ఆ ప్రజలనే అడగండి, వాళ్ళే చెప్తారు. యేసు ప్రభు నినాడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అనుకుంటే, ఆయన చిత్తం అయితే చనిపోయిన వాళ్ళు బ్రతికించగలడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అలాంటి అద్భుతాలు సేవల ద్వారా మనం జరిగిస్తున్నాడు. అలాగే నేను విన్న మరొక సంఘటన, ఒక మంచి దైవజనుడు, చాలా అమాయకస్తుడు కూడా, అతను పూర్తిగా దేవుని మీద ఆరోపణమైంది. వాడు తల్లికర తీవ్ర అనారోగ్యంతో ఉన్నారంట. ఈయన వేరే ప్రాంతానికి వెళ్ళాడు, సేవ నిమిత్తం వెళ్ళాడు. వాళ్ళ అమ్మ, నువ్వు పోయినా నాయనా, నా బాగా లేకపోయినా పర్వాలేదు కానీ వేసే సేవలు ఆపాక నువ్వు వెళ్ళు అనేదంట. అయ్యగారు వెళ్ళారు, మీటింగ్ చక్కగా జరిగాయి, బాగా జరిగింది. అయ్యగారు తిరిగి వచ్చేటప్పుడు అమ్మగారు చేసిపోయారు. వాళ్ళు తల్లి చనిపోయింది. ఇల్లు రాగానే అందరూ బంధువులు అందరూ కూర్చొని ఓ అని ఏడుస్తున్నారు. అమాయకంగా ఉంచాడు, చిన్న బిడ్డ వచ్చినట్టుగా వాళ్ళ అమ్మ దగ్గర పక్కన కూర్చొని, అమ్మా లేయమ్మా, అమ్మా లేయమ్మా అని 3 సార్లు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. 3 సార్లు అమ్మ లేయమ్మా, అమ్మాయి చిన్న పిల్లలు ఎట్లున్నారు, ఏం తెలియని అమ్మాయికి బిడ్డలు. అలాగే అతను వాళ్ళ అమ్మని 3 సార్లు తట్టి ఏం ప్రార్థన చేయలే, ఏ శ్రమలు లేయి అని కూడా అనలా. అమ్మ లేయమ్మా 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 అన్నాడు. 3 సార్లు లేచి కూర్చున్నట్ట. జరిగిన వాస్తవం ఇది. అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేని మాటలు బైబిల్లో ఉండవు. ఆయన శాఖలో మేము కూడా ఆధారాలు లేని మాటలు చెప్పము. ప్రతి మాటకు 100% ఆధారాలు ఉన్నాయి. ఆయన తలుచుకుంటే చనిపోయిన వారిని కూడా బ్రతికించగలడు. అంత శక్తి కలిగిన దేవుడు ఆయన. ఇప్పుడు అద్భుతం జరిగింది బైబిల్లో మనం చూసిన సందర్భంలో. లాజరు బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇంకొక పని చెప్పాడు. ఇందాక చెప్పాను కదా, అతని కింద నుంచి పైదాకా ప్రేత వస్త్రాలు చుట్టబడిందని చెప్పాను కదా. ఇప్పుడు ఇంకొక పని చెప్పాడు, ఆ వస్త్రాలు అతని నుంచి తీసివేయండి అన్నాడు. వాళ్ళు వచ్చి అతని కట్టబడిన వస్త్రాలను తీసిచ్చారు. అని అనుకుందా, చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలిగినటువంటి యేసు ప్రభు వారికి అడ్డుగా ఉన్న రాయి తీసివేయడం కష్టమా? కష్టం కాదే. బ్రతికించిన యేసు ప్రభుకి అతని శరీరం మీద చుట్టబడినటువంటి ఆ క్లాత్ తీసివేయడం కష్టమా? కష్టమే కదా, సులభమే కదా. అని ఎందుకు చెప్పినట్టుగా ఆయన మనం లోపడుతున్నామా లేదా అన్నది ఆయన మనం పరీక్షిస్తాడు. ఆయన చెప్పిన పని మనం చేస్తున్నామా లేదా అని పరీక్షించాడు. అంతేకాని ఆ బట్ట తీరు వేసే కష్టమే కాదు, అతను చుట్టబడిన వస్త్రాలు తీసిన కష్టమే కాదు. చనిపోయిన వ్యక్తినే బ్రతికించిన దేవునికి అది కష్టమా? కష్టం కాదు. అయితే ఎందుకంటే ఆయన మనలను, ఆయన విశ్వాసం ఇచ్చిన మనలను పరీక్షిస్తాడు. నా మాట వింటున్నారా లేదా, నేను చెప్పిన పని వీళ్ళు చేస్తారా లేదా. కానీ మన జీవితంలో ఆయన చెప్తున్నాడు, ఒక పని చెప్తాడు, దాన్ని తీసే అంటాడు. పనే చేయాలి. నేను తీరు ప్రభా, లేకపోతే కూర్చొని ఏడు ఆడే, లేకపోతే ఏం చేయాలా? కూర్చొని ఆడవాలి అంతే. తీయనప్పుడు తీసేయాలా? ఎందుకు తీయాలి ప్రభా? తీసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు ప్రభా? ఇవన్నీ మనం అడగకూడదు. ఎందుకు తీయాలి? తీసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయండి. ప్రశ్నలు అయితే వస్తాయి కానీ సమాధానం మన దగ్గర ఉండదు. అజ్ఞాని 100 ప్రశ్నలు వేస్తాడంట. అజ్ఞాని 100 ప్రశ్నలు వేస్తాడు, ఒక సమాధానం కూడా జవాబు వినడంట. నిజమే, మీరు గమనించగలనా? ప్రశ్నలు మరి వేస్తారు, దాన్ని ఒక్కదాంట్లో మనం ఆన్సర్ చేయాలంటే చెవులు వేసుకోరు. అంటే అక్కడ అతను పెద్ద పనికి మాట్లాడు వదిలేడు, ఆన్సర్ చేయకూడదు. మన ఆన్సర్లు చేయకూడదు. జ్ఞానం ఏమిటో తెలుసా? ఒక ప్రశ్న వేస్తాడు, ఎదుటి వారికి సమాధానం వచ్చేదానికి వెయిట్ చేస్తాడు. దానికి ఏం చెప్తారా వాడు జ్ఞాని. అజ్ఞాని ప్రశ్న 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 ఎలా ఉంటుంది? క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుంది? స్ట్రైకింగ్ ఉంటుందా? ఆశ్చర్యాత్మకంగా అటువంటి
ఎక్స్క్లమేటరీ సింబల్ ఉన్నదా? కాదు. క్వశ్చన్ మార్క్ అన్నది వాడి బతుకే వంకరగా ఉన్నది అంతే. హల్లెలూయా. వాడి బతుకే వంకర బతుకులే 1000 ప్రశ్నలు వేస్తుంటారు. స్ట్రైట్ వాడు ఒక మాట అడుగుతాడు, తెలుసుకుంటాడు, ముందుకు వెళ్ళిపోతాడు అంతే. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మన జీవితంలో మనకు దేవుడు చెప్పిన పని మనం చేయాలి. అని తీసేయాలి. ఎందుకు ఏమిటి అని అడగకూడదు. అలా చేసినట్లయితే, నమ్మికతో చేసినట్లయితే మన జీవితంలో మనం నిశ్చయంగా గొప్ప అద్భుతాన్ని చూస్తాం.